కమిషన్ కూడా పెన్షన్లు ఆపమని చెప్పలా. చాలా మందిలో ఈ అపోహ ఉంది, అపోహ చెప్తున్నా. ఎక్కడా కూడా పెన్షన్లు ఆపమని చెప్పలా. వాళ్ళు ఎవరో పోయి కోర్టులో కేసేస్తారో, మాజీ ఎలక్షన్ కమిషనర్ పోయి కోర్టులో కేసేస్తేనో, ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇస్తేనో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కనుక గతంలో జరుగుతున్న మాదిరిగా కాకుండా వాలంటీర్ల ద్వారా కాకుండా దాదాపు నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు నగర నియోజకవర్గం ఉంది, 80 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయం 10 మంది ఉన్నారు. 80 బదులు 800 మంది ఉన్నారు సచివాలయ సిబ్బంది మాత్రమే. కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఎన్ని కాకుండా ఈ 800 మంది చేత ఇప్పించమన్నారు, లేదా ఎవరి చేతనే ఇప్పించమన్నారు. అదర్ దాన్ వాలంటీర్ల చేత వాళ్ళ వల్ల ప్రభావితులు అవుతారు కనుక వాలంటీర్లు కూడా వేరే విధంగా ఎక్కడ ఒక మాట తప్పు పట్ల ఎవరు ఏమన్నా వారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయమన్నారు. దాంట్లో టీడీపీకి ఏ రకమైన ఇది లేదు. పెన్షన్ ఆపుతారన్న అపోహ తప్పితే ఏ ఒక్కరికి పెన్షన్ ఆపరు. ఇది మార్చి నెల కాబట్టి 1వ తారీఖు బ్యాంకులు పనిచేయవు. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన డబ్బు బహుశా 3వ తారీఖు ఇస్తారు. వచ్చిన తర్వాత పంపిణీ జరుగుతుంది. మీరే చూస్తారు కదా, పెన్షన్లు ఆపుతారా, పెన్షన్లు పంపిణీ చేస్తారు. రైట్.